ఇప్పటి వరకు మీరు చాలా సక్సెస్ స్టోరీలు చదివుంటారు, వినే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే కథ వాటన్నింటిని మించి ఉంటుంది. కాస్త జెన్జీ భాషలో చెప్పాలంటే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. కాస్త ఓపిక చేసుకొని ఈ వీడియో చివరి వరకు చూడండి. మేం ఎందుకంత కాన్ఫిడెంట్గా చెబుతున్నామో అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూసిన అమ్మాయి పేరు పాయల్ నాగ్. రాష్ట్రం ఒడిషా. వయస్సు 18 ఏళ్ళు. విజువల్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఆమె ఓ పారా ఆర్చర్ అని. కాళ్ళు చేతులు లేవు. 5 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు హై వోల్టేజ్ విద్యుత్ తీగ తగిలి కాళ్ళు చేతులు కోల్పోయింది పాయల్. తోటి స్నేహితులతో కలిసి ఆడుకోవలసిన వయసు అది. కానీ వైకల్యం కారణంగా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇదే ఇబ్బంది అనుకుంటే అంతకు మించిన కష్టం ఎదురైంది. ఆ సమయంలో తోడుగా నిలవాల్సిన తల్లిదండ్రులు ఉపాధి కోసం వేరే చోటకు వెళ్లారు. బలాంగిర్లోని నానమ్మ దగ్గరే వదిలేసి వేరే చోటుకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి పూర్తిగా అమ్మమ్మే అండగా నిలబడింది. కొన్నాళ్లకు ఆమె చనిపోయారు. ఒక్కసారిగా పాయల్ జీవితం చీకటైపోయింది. నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. అంత చిన్న వయసులోనే పెద్ద కష్టం వచ్చింది. నాకే ఎందుకు ఈ ఇబ్బందులు, నేనెందుకు ఇలా ఉన్నాను, అసలు నేనేమైనా చేయగలనా అని ఓ మూలన కూర్చుని బాధపడలేదు పాయల్. వస్తే రాని కష్టాలు నష్టాలనుకొని మొండి ధైర్యంతో నిలబడింది. ఆ ఆత్మవిశ్వాసమే పాయల్కు పాపులారిటీతో పాటు గోల్డ్ మెడల్స్ కూడా తెచ్చిపెట్టింది. సినిమాల్లో చూపించినట్టుగా చాలా స్పీడ్గా ఈ సక్సెస్ రాలేదు. పాయల్ ఆత్మస్థైర్యంతో పాటు కొంతమంది సహకారము తోడైంది. చిన్నతనంలోనే కాళ్ళు చేతులు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పాయల్ను ఓ ఆశ్రమంలో చేర్పించారు అధికారులు. అక్కడే చదువుకుంది. ఈ ఆశ్రమంలోని టీచర్స్, స్టూడెంట్స్ అంతా ఆశ్చర్యపోయేలా పెయింటింగ్స్ వేసేది పాయల్. అది కూడా నోటితోనే. పెన్సిల్ను చాలా ఒడుపుగా పట్టుకొని బొమ్మలు గీస్తున్న తనను చూసి ఆర్ట్స్ టీచర్ దిలీప్ సింగ్ దేవో పాయల్ను ఎంకరేజ్ చేశారు. తన టాలెంట్కు ఆర్చరీ క్రీడ సరిగ్గా సరిపోతుందని గుర్తించి 2022లో ఆర్చరీ ట్రైనింగ్ కోసం జమ్మూకు పంపించారు. ఆ ప్రయాణమే పాయల్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆర్చరీ అకాడమీలో ట్రైనింగ్ ఎంతసేపు ఉంటుంది? 2 గంటలు లేదా 3 గంటలు, మహా అయితే 4 గంటలు అనుకుందాం. కానీ పాయల్ మాత్రం ఏకంగా రోజుకు 11 గంటల పాటు సాధన చేస్తోంది. అంటే 24 గంటల్లో దాదాపు సగం సమయం ట్రైనింగ్లోనే ఉంటోంది. అసలు అన్ని గంటల పాటు ఎలా ప్రాక్టీస్ చేస్తుంది? అలసట రాదా? ఇంతలా సాధన చేస్తోంది అంటే అది ఆట మీద ప్రేమ మాత్రమే కాదు, తనలో ఉన్న పట్టుదలకు ఇదో నిదర్శనం. దేశంలోనే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్చర్లు ట్రైనింగ్ ఇస్తున్నారు. అందుకే ఏ పోటీల్లో పాల్గొన్నా ఓ మెడల్తో తిరిగి వస్తోంది పాయల్ నాగ్. జైపూర్ వేదికగా గతేడాది జరిగిన 6వ నేషనల్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్లో బ్యాంకాక్ వేదికగా జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో తొలి అంతర్జాతీయ పసిడి పథకాన్ని గెలుచుకుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? నేషనల్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో ప్యారిస్ 2024 పారాలింపిక్స్లో భారత్కు ఆర్చరీలో తొలి పథకం సాధించిన శీతల్ దేవిని ఓడించి విజేతగా నిలిచింది పాయల్. మరి ఇదంతా ఎలా సాధించావు? కాళ్ళు చేతులు లేవని ఎప్పుడు బాధపడలేదా అని అడిగితే పాయల్ నాగ్ ఏం సమాధానం చెప్పిందో వినండి. నాకు కాళ్ళు చేతులు లేవు. నేనే ఇంత చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు?
వైకల్యం ఉందని ఆలోచించకండి. ఇవాళ వాళ్లే ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. నాలాగే మీరు కూడా బలహీనతను బలంగా మార్చుకోండి. ష్రైన్ బోర్డులోని ఈ మైదానమే ఒలింపిక్స్ లో మనకు పతకం తెచ్చిపెట్టింది. అదే విధంగా కష్టపడి ఒలింపిక్స్ లో మెడల్ సాధించాలన్నదే నా కల. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పాయల్ నాగ్ ప్రపంచంలోనే తొలి క్వాడ్రాపుల్ యాంపిటీ ఆర్చర్, అంటే 2 చేతులు 2 కాళ్ళు లేకపోయినా ఆర్చరీ చేయడం. కాళ్ళు చేతులు లేవు, మరి విల్లును ఎలా ఎక్కుపెడుతుంది? దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఓసారి ఇది చూడండి. ముందుగా ఓ చిన్న కుర్చీలో ఇదిగో ఇలా కూర్చుంటుంది పాయల్. ఆ తర్వాత కోచ్ వచ్చి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇలా ఫిక్స్ చేస్తారు. చూడండి ఎలా ఫిక్స్ చేస్తున్నారో. విల్లు పొందిగ్గా ఉండడానికి కింద ఓ చిన్న కుషన్ లాంటి సెటప్ ఉంది. ఆ తర్వాత విల్లుకి బాణాలు ఫిక్స్ చేస్తారు. అప్పటికే పాయల్ భుజానికి ఓ చిన్న సూట్ లాగా తొడుగుతారు. దానికి ఓ చిన్న కొక్కె లాంటిది ఉంటుంది. పాయల్ కాస్త ముందుకు వంగి సరిగ్గా ఆ బాణం కొక్కెంలో సెట్ అయ్యేలా చూస్తుంది. తర్వాత కుడికాలితో విల్లును ముందుకు బలంగా నెడుతుంది. అప్పుడే బాణం ఎక్కుపెట్టి ఇదిగో ఇలా వదులుతుంది. చూసారుగా పాయల్ ఎంత ఒడుపుగా విల్లు ఎక్కుపెట్టి బాణం వదులుతోందో. ఈ నైపుణ్యం ఊరికే రాలేదు. వయసుకు మించి కష్టాలు వచ్చినా మొండిగా నిలబడింది కాబట్టే ఇదంతా సాధ్యమైంది. బంగారు పతకాలు కూడా ఆమెకు దాసోహమయ్యాయి. ఎన్ని కష్టాలైనా రావచ్చు, ఏమి చేయలేమన్న నిరాశ కమ్ముకోవచ్చు. అయినా మళ్ళీ పుడతామా ఏంటి అని నచ్చిన దానికోసం ఎంత శ్రమైనా ఓర్చుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోవాలి. పాయల్ నాగ్ నేర్పిన జీవిత పాఠం ఇదే. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం కీప్ ఫాలోయింగ్.